బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఎక్సలెంట్ ఓపెనింగ్స్ తో కుమ్మేసిన ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాజాసాబ్ సినిమా రెండవ రోజు ఉన్నంతలో మిక్స్డ్ టాక్ తో కూడా మంచి హోల్డ్ ను చూపించగా, మూడవ రోజు సండే అడ్వాంటేజ్ తో ఉన్నంతలో మార్నింగ్ నుండి ఫస్ట్ షోల వరకు జోరు చూపించిన నైట్ షోలకు మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా వలన ఇంపాక్ట్ అయితే కలిగింది. అయినా కానీ ఓవరాల్ గా సినిమా 2 రోజులు పూర్తయిన తర్వాత తెలుగు రాష్ట్రాలలో 80 కోట్లలోపు గ్రాస్ ను అందుకుంటే వరల్డ్ వైడ్ గా 137.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును దాటేసింది. ఇక బాక్సాఫీస్ దగ్గర మూడవ రోజు విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాలలో ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి 15 నుండి 16 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును సొంతం చేసుకున్నట్లు అంచనా వేయవచ్చు. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉంటాయి. ఇక కర్ణాటక, తమిళ్, కేరళ మొత్తం మీద కలుపుకొని 2-2.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును అందుకునే అవకాశం ఉన్న సినిమా హిందీలో ఈ రోజు పుంజుకోవడంతో అక్కడ నుండి 6.5 నుండి 7 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును సాధించే ఛాన్సెస్ ఉన్నాయి. ఓవర్సీస్ లో డ్రాప్ అయిన వరల్డ్ వైడ్ కలెక్షన్లు 500,000 మార్కును అటు ఇటుగా అందుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 30 కోట్ల రేంజ్ నుండి ఆ పైన గ్రాస్ ను అటు ఇటుగా సొంతం చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పవచ్చు. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి 30 కోట్ల నుండి 31-32 కోట్ల వరకు వెళ్లే అవుట్ రేట్ ఛాన్స్ కొద్ది వరకు ఉంది. ఈ రోజు సాధించే కలెక్షన్లతో సినిమా బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 96 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ మార్కును అందుకునే అవకాశం ఉండగా, వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా 168 కోట్ల మార్కుకు అటు ఇటుగా గ్రాస్ ను దక్కించుకునే ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తం మీద ఉన్నంతలో మిక్స్డ్ టాక్ తో కూడా సినిమా బాగానే జోరు చూపెడుతున్నప్పటికీ అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా ఇంకా స్ట్రాంగ్ గా హోల్డ్ ను చూపించాల్సిన అవసరం సినిమాకు ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లతో పరుగును కొనసాగిస్తుందో చూడాలి. అలాగే 3 రోజులకు గాను సినిమా సాధించే ఏరియాల వారి కలెక్షన్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.